నమ్మకమైన ప్రభువా, మీ పాదములకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తుంటున్నాను నాయన. మా తండ్రి మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, మరి మీ ఘనమైన నామాన్ని స్తుతిస్తూ మీరు తీసుకుంటున్నాం మా తండ్రి నాయన. మరి క్రిస్మస్ సందర్భంగా ప్రభువా ఈ సన్నిధిలోకి మమ్మల్ని నడిపించారు. పోయిన క్రిస్మస్ నుంచి క్రిస్మస్ వరకు నాయన మమ్మలను సజీవుల లెక్కలో ఉంచారు. సమయం చూడలేక ఎంతోమంది లోకం ముగించారు. అయితే మీ యొక్క విచిత్రమైన కృప ద్వారానే మీ చిత్తాన్ని పెట్టి మమ్మల్ని బ్రతికిస్తూ ఉన్నందుకై వందనాలు. ఆయుష్కాలం అనుభవిస్తూ ఉన్నందుకై వందనాలు తెలియజేస్తూ ఉంటున్నా. లేత వయసులో ఉన్నవాళ్ళు, యవన కాలంలో ఉన్నవాళ్ళు అనేకులు కూడా నాయన ఈ లోకం ముగించారు. మా తండ్రి సమయంలో పాఠం ద్వారా మేము మైపత్రాలు చూపిన కృపను బట్టి వందనాలు. ఆయన ఆరాధించవలసిన అందుకొరకై తగిన వర్తమానాన్ని ఆయన మీ దాసుల ద్వారా మీరు అనుగ్రహించి సహాయపడమని కోరుకుంటున్నా. ఆరాధించేదానికి సహాయపడండి. ఏ లేఖనాలు అవసరమో మీరు కృప చూపి అనుగ్రహించమని కోరుకుంటున్నా. అలాగే మీ రెండో వర్తమానాలు కూడా తోడుగా ఉండండి ఆయన. మరి మీరే సహాయపడము. మా తండ్రి ఇంకా నిర్లక్ష్యం చేసే వాళ్ళను ప్రభువా త్వరపెట్టి నడిపించమని కోరుకుంటున్నాను ఆయన. మీ దయను చేకూర్చాయి మా తండ్రి. ఎవరునో సమయాన్ని పోగొట్టుకోకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారి గుండెట్లో సహాయపడమని కోరుకుంటున్నాను. ప్రభుత్వం కనికరించాయి. మీకు వందనాలు తెలియజేస్తూ మా పక్షంగా మీరు చేస్తూ వచ్చే ప్రతి మేలులను బట్టి మీకే వందనాలు తెలియజేస్తూ యేసు ప్రభు వారి దివ్యమైన నామములు స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. సమయంలో మేదరమెట్ల నుంచి వచ్చిన సహోదరుడు నాగేశ్వర గారు మన మధ్య ఉన్నాడు. దేవుని వాక్యాన్ని అందిస్తారు. ఈ క్రిస్మస్ సందర్భంగా కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ దినము స్పెషల్ దినం. కుమారుడు అనుగ్రహించబడ్డాడని లేదా కుమార్తె అనుగ్రహించబడిందని మనము కుటుంబంగా ఎంతో సంతోషపడుతూ ఉంటాం. అలాగే ఈ లోకానికి వెలిగిచ్చేదాని కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ బెత్లెహేం అనే గ్రామంలో జన్మించాడని అందరికీ తెలియదు, కొంతమందికే తెలుసు. సరే, తెలిసిన మనము ప్రభువుని కొద్దిసేపు ఆరాధించేదాని కొరకై ఆత్మానుసారంగా కొన్ని లేఖనాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి చూసుకొని ప్రభువుని మనం ఆరాధించే వారంగా ఉంటాం. చూడండి, మత్తయి సువార్త దానికంటే ముందుగా లూకా సువార్త 2వ అధ్యాయము 2వ అధ్యాయము 8వ వచనం అందరం కలిసి చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం. పొలములో ఉండి తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత వైపు భయపడకుడి, అది ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన
ప్రభు అయిన యేసుక్రీస్తు. సరే, ప్రభు సాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, నీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ క్రిస్మస్ దినాన ప్రభువా నీ బిడ్డలంగా నీ సన్నిధిలో చేరి ప్రభా కొంతసేపు నిన్ను ఆరాధించి నిన్ను మహిమపరిచే ధన్యత, ఆ భాగ్యం మీరు మాకు అనుగ్రహించినందుకై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. దయగలిగిన తండ్రి, నెలవు పడుతున్న నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ సిలువ చాటున మీరు ఎక్కడి కింద నన్ను మరుగుపరుచుకోమని, వ్యర్థమైన మాటలు అనవసరమైన మాటలు పలకకుండా నా నోటికి తోడుగా ఉండమని, దయగలిగిన తండ్రి మీరే కృప అనుగ్రహిస్తూ రమ్మని, కూర్చున్న వారికి ప్రభా వారికంటే నేనేం గొప్పవాణ్ణి కాదు అయినప్పటికీ నీ ప్రభావాలను నిలబెట్టుకున్న నీ కృపను బట్టి నీ వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. వినేవారికి వినగలిగిన చెవుని మీరు అనుగ్రహిస్తూ రండి, గ్రహించగలిగే హృదయాన్ని మీరు చూపిస్తూ రమ్మని, మీరే సహాయపడుతూ రమ్మని యేసుక్రీస్తునామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 11వ వచనం ఎవరైనా చదవండి. మా లూకాసు వార్త 2:11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. చాలు. మరి దావీదు పట్టణమందు మరి నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు రక్షకుడు ఎక్కడ పుట్టాడు? ఎక్కడ పుట్టాడమ్మా? పశువుల పాకలో పుట్టాడు. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పశువుల పాకలో జన్మించాడు. మరి పశువుల పాకలో ఎందుకు జన్మించాడు? ఆయనకి ఎవరు స్థానం ఇవ్వలేదు. అయితే ఆయన మొట్టమొదటి చూసింది ఎవరంట? తూర్పు దిక్కు జ్ఞానులు. వారు ఏం చేశారు? మరి భయపడ్డారంట. వారు ఎలా భయపడ్డారంటే, ఆ చుక్కను చూసి, ఆ వేకువ చుక్కను చూసి, ఆ నక్షత్రాన్ని చూసి వాళ్ళు భయపడ్డారు. అప్పుడే ఆ మాట పలుకుతూ ఉన్నాడు, భయపడకము, భయపడకుడి, ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ఈనాడు సువార్త చేయాలంటే ఎవరు ఊరుకోరు. సువార్త చేయాలంటే అన్ని వ్యతిరేకాలు, సువార్త చేయాలంటే ఎన్నో ఆటంకాలు. అయినప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పుట్టుకను, ఆయన పునరుద్ధానమును మనం ప్రచురించేదాని కొరకై సిద్ధపాటు కలిగి ఉండాలని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. భయపడవద్దని ఉన్నాడు. తర్వాత మాట చదవండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 75వ వచనం. లూకాసు వార్త 75:1. 1వ అధ్యాయము 75వ వచనం. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేసిన. ఇక్కడ ఈ వచనంలో 3 భాగాలు ఉన్నాయి. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేశాడు. వారికి దర్శనమిచ్చాడు. ఎలా దర్శనమిచ్చాడు? నక్షత్రం ద్వారాగా. ఎందుకు దర్శనమిచ్చాడు? విమోచించడానికి వారికి దర్శనమిచ్చాడు. అయితే ఈ లేఖనాలన్నీ కూడా మరి మన జీవితాల్లో అనుగ్రహించుకోవాలి. చూడండి, క్రిస్మస్ అంటే కొత్త బట్టలు, మరి కొత్త పిండి వంటలు, విచిత్రమైన వాహనాలు ఎన్నో తీసుకుంటాం. కానీ ప్రభువును మన హృదయంలోకి ఆహ్వానించాలంటే ఆహ్వానించం. తెలుసు మనకి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బెత్లెహేము గ్రామంలో ఆ యొక్క పశువుల పాకలో, పశువుల తొట్టిలో మరి క్రిస్మస్ దినాన్ని జన్మించాడని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఆయనను హృదయంలోనికి చేర్చుకోరు. అందుకే అన్నాడు ఇక్కడ, ఆయన లోకానికి వెలుగై ఉన్నాడంట. చూడండి, అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాట చదవండి ఎవరైనా. యోహాను సువార్త, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చెను, ప్రతి మనుషుని సాక్ష్యం ఇచ్చుటకు. అది చాలమ్మా. అయితే ఈ వెలుగు, ఆ యొక్క నక్షత్రము ఎలాగా మరి వెలుగును కనపరుస్తూ ఉందంటే, పాపి అయిన నీ కొరకు నా కొరకే ఆ వెలుగు ఎలాంటి వెలుగు అంట? పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఆ వెలుగు ఎలాంటిది? ఆ వెలుగును దేవుడు ప్రకాశించాడు.
అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాడు గుణాతిశయములను ప్రచురించుట ఏర్పరచబడిన వంశము, రాజులైనను యాజకులైనను పరిశుద్ధ జనాంగమును దేవుని సొత్తైన ఉన్నారు. చూడండి, దేవుని సొత్తైన ప్రజల కొరకే ఆ వెలుగు. ఆ వెలుగు దేవుని ప్రజల కొరకే, ఆ వేకువ చుక్క ప్రజల కొరకే. అందుకే అన్నాడు అక్కడ, భయపడవద్దు, నేను మీ కొరకు జన్మించి ఉన్నాను. దావీదు పట్టణమందు రక్షకుడు మన కొరకు జన్మించాడు. చూసారా, ఆయన జన్మించడమే కాదు, ఆయన జన్మం ఎంత మరి దీనస్థితిలో ఉందో, ఆయన మరణం ఎంత భయంకరమైందో, ఆయన పునరుద్ధానం కూడా ఎంతో శక్తివంతమైంది. గమనించారా? ఆయన పునరుద్ధానం గురించి మనం ధ్యానించాం. కానీ ఒక మాట చెప్తాను మీకు, ఆయన మరి మూడో దినాన సజీవుడిగా తిరిగి లేచాడు. ఎందుకు లేచాడు? పరలోకానికి ఆరోహణుడయ్యాడు. ఎందుకు అయ్యాడు? నీకు నాకు విమోచన కలుగు చేసి నిన్ను నన్ను రక్షించుకొని ఆయన పరలోకానికి తీసుకెళ్లేదాని కొరకాయ. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటలు మీ హృదయాల్లో భద్రపరచుకోండి. ఆయన నిన్ను నన్ను ఆ పరలోకంలో తీసుకెళ్ళి అక్కడ నీకు నాకు నిత్యత్వమైన రాజ్యాన్ని మనకు అనుగ్రహించేదాని కొరకే ఆయన పునరుద్ధానుడయ్యాడు. చూడండి, ఈ ప్రపంచంలో ఎంతోమంది ధనికులు, ఎంతోమంది పేరు కలిగిన వాళ్ళు, ఎంతోమంది ఉన్నతమైన వారు, మరి రాజ్యాలను జయించిన వారు, మరి ఎంతోమంది మరణించారు. ఎవరు తిరిగి లేవలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరే తిరిగి లేచాడు. ఆయన ఎందుకు లేచాడు? పరలోక రాజ్యానికి నిన్ను నన్ను తోడుకొని వెళ్ళేదాని కొరకే. ఆయన మరణము ద్వారా మనకు విమోచన, ఆయన పునరుద్ధానం ద్వారా మనకు పరలోకాన్ని అనుగ్రహించాడు. ఆయన పుట్టుక ద్వారా మనకు రక్షణ, వెలుగు. ఆ వెలుగే నిజమైన వెలుగు. పేతురు రాసిన పత్రిక, ఆ మాట మళ్ళీ చదవండి. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. లోకములు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగు. అక్కడ ఒక మాట ఉంది చూడండి, తన వెలుగు. ఏ వెలుగు ఇది? ఆయన వెలుగు, ప్రభువైన యేసుక్రీస్తు వారి వెలుగు. ఆయన సిలువ అనే వెలుగులోనికి నువ్వు ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను నన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. చూడండి, భూమి ఆకాశాన్ని సృష్టించిన ఆ దేవుడు మరి సమస్తాన్ని మాట ద్వారా కలుగు చేశాడు. మరి సమస్తాన్ని మరి భూమిని ఆకాశాన్ని వేరుపరిచాడు. ఇంత గొప్ప దేవుడు పశువుల పాకలో జన్మించాల్సిన అవసరం ఏమిటి? మరి ఆయన పుట్టుక ఎంత దీనస్థితిలో ఉంది. గొర్రెల కాపురు చూశారు, ఆయన్ని చూసి అన్నారు, ఆయనే వెలుగు. ఆ వెలుగులోనికి నిన్ను నన్ను ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆహ్వానిస్తూ ఉన్నాడు. నీ కొరకు ఆయన మరి దీనంగా ఎంతో, మరి ఆయన పుట్టుక ఎంతో విచిత్రమైంది. సత్రవు కూడా లేదంట, ఏదైనా ఒక ఇల్లు కూడా లేదంట, ఏదైనా ఒక పాక కూడా లేదు, పశువుల పాక. చూడండి, ఆ పశువుల పాకలో జన్మించాడు. ఎందుకు జన్మించాడండి? నీకు నాకు వెలుగిచ్చేదాని కొరకే. ఆ వేకువ చుక్కే ఆ గొర్రెల కాపరులు ఆ చుక్కను చూస్తూ వచ్చారంట. పశువుల పాక, తూర్పు జ్ఞానులంట వాళ్ళు. అయితే ఆ వెలుగులోనికి నేను తీసుకురావాలని ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను వేడుకుంటూ ఉన్నారు. ఇంకెవరైనా మైక్ ద్వారా వింటున్న ఎవరైనా సరే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ దినాన్ని జన్మించాడని నీకు తెలుసు, ప్రభు సన్నిధిలోకి రావాలని ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాం. చూడండి, ఇంకొక వెలుగును గురించి చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త తన ప్రజలను వారి పాపముల నుండి గనుక ఆయనకు యేసు అను పేరు. చాలమ్మా, 2వ ఫుట్ నోట్లో 2 సంఖ్య ఒక మాట ఉంటుంది చూడండి. ఆ మాట యేసు అను శబ్దమునకు రక్షకుడని అర్థము. ఈ రక్షకుడు నీ నా జీవితంలో రక్షించి ఆ పాతాళానికి వెళ్లకుండా మనలను మరణము నుండి
ఈ లోక సంబంధమైన పాపముల నుండి విడిపించే దాని కొరకై ఆయనకు యేసు అను పేరు పెట్టబడింది. ఎన్నోసార్లు మనం అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటాం, పేర్లు రాసుకొని ఉంటారు ఆటోల మీద, బైకుల మీద, లేదా కొంతమంది ఇళ్ళ మీద ఇవి రాసుకుంటారు. కానీ ఆ యేసు అనే ఆయనకు లోబడి, ఆ వాక్యానికి లోబడి, యేసుకు లోబడి జీవించరు. కొంతమంది రాసుకుంటారు ఏదో. అయితే ఆ యేసు అనే మాటకు అర్థం అంట రక్షకుడా, అదేనమ్మా రక్షకుడు. ఆ రక్షించిన దేవుణ్ణి, ఆ దేవుడు మనలను ఏర్పరచుకున్నాడని మనకు తెలుసు. అయినప్పటికీ మన నడవడికలో తేడా ఉంటుంది. అయినా కూడా మనం అలాగ నడుచుకోలేం. ఈ మధ్యాహ్న కాల సమయంలో అలాగ నడుచుకుంటే ఆ రక్షణ కింద నువ్వు ఉంటే నువ్వు పరలోకానికి వెళ్తావు. ఆ మాట మళ్ళీ చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము. పాపముల నుండి ఆయనే రక్షించును, ఆయనకు యేసు అని పేరు పెట్టబడిన. ఆమె ఒక కుమారుణ్ణి కంటది, ఆయనకు యేసు అని పేరు పెడతారు. ఆయన వారి పాపములు, ఎవరి పాపములు? వారి పాపములు అనగా మనమే. అది తన ప్రజలు. ఎవరా ప్రజలు? ఏర్పరచుకున్న మనమే. వారి పాపములు క్షమించేదాని కొరకే ఈనాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఆరాధించవలసిన మాట అది. ప్రభువా, నా పాపాలు క్షమించావు, నన్ను నీ బిడ్డగా అంగీకరించుకున్నావు. మరి నీ పుట్టుక ఎంతో విచిత్రమైంది. ఆ పశువుల పాకలో నా కొరకే జన్మించావు, నా కొరకే మరి ఇంత విచిత్రమైన మరి జన్మని నువ్వు కలిగి ఉన్నావు అని మనం ఆరాధించాలా. రండి ఇంకో మాట చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. లూకా 19:10 ఎవరైనా చదవండి. వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చినని అతనితో చెప్పాను. నశించిన దానిని ఈనాడు మధ్యాహ్న కాల సమయంలో మనం ఆయా పరిస్థితుల ద్వారా, ఆ యొక్క మరి లోక సంబంధమైన అలవాట్ల ద్వారా మనం నశించిన వారంగా ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలను విమోచించాడు, మనల్ని రక్షించుకున్నాడు, ఆయన బిడ్డలుగా మనల్ని అంగీకరించాడు. అందుకే ఈ యొక్క గ్రామంలో, ఈ యొక్క సంఘములో మనం అందరం సమకూర్చుకున్నాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ వెలుగు ఎంత మరి వెలుగు ఎలాంటిది? ఈ వెలుగు కలిగిన వారిని మనం ఏం చేయాలా? ఈ వెలుగు కలిగిన వారిని మన హృదయాలు భద్రపరుచుకొని అలాగే ఉండాలా? లేదా మనం ఏం చేయాలా? మన హృదయంలో ప్రభువుని చేర్చుకొని అలాగే ఉంటామా? అలాగా ఉండకుండా మనం చేయవలసిన పని ఒకటి ఉంది. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. మత్తయి సువార్త ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఇక్కడ చూసినట్లయితే తమ పెట్టెలు విప్పి, ఇప్పుడు మనం ఒకటి గమనించాలా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ నక్షత్రాన్ని, ఆ వెలుగుని మన హృదయంలో చేర్చుకున్నాం. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి? మన హృదయాలు విప్పి దేవుణ్ణి ఆరాధించాలి. అందుకే అన్నాడు అక్కడ, తమ పెట్టెలు విప్పి సాంబ్రాణిని, బోళమును, కానుకలను ఆయనకు సమర్పించాలి. అదే మన ఆరాధన. ప్రభువుకి ఘనపరిచే ఆరాధనే అది. ప్రభువుని మనం హెచ్చించేదే అదే ఆరాధన. మన హృదయాలు ఇప్పకుండా నోటి ద్వారా చేస్తే ప్రభు సంతోషించడు. నోటి ద్వారా మన హృదయంలో నుంచి రావాలి ఆ మాటలు. మన హృదయం అనే పెట్టెను విప్పాలి. అవి ప్రభువుకి సాంబ్రాణి, బోళమును, కానుకలను,
బంగారమును సాంబ్రాణి. చూసారా? ఇంకా మనము గత జీవితంలో పాపమని మరి ఆ యొక్క లోకములో మనం ఉంటే ప్రభువుని మనం క్షమించమని అడుగుదాం. మన హృదయాలు విప్పుదాం, మన హృదయాన్ని తెరుచుకుందాం. ప్రభువా, గత జీవితంలో నేను నీ పుట్టుక తెలియక నామకార్థంగా జీవించాను. మరి నా నడకంతా, నా జీవితం అంతా నా కుటుంబానికే సరిపోయింది. నా నడత, నా జీవితం ఇక నుంచి నా హృదయం అనే పెట్టి విప్పి నిన్ను ఆరాధిస్తాను. నా హృదయం అనే పెట్టి విప్పి నిన్ను ఆరాధిస్తానని ప్రభు సంతోషిస్తాడు. అదే ఆయనకు సాంబ్రాణి బోళం. మరి మనం ఇంకా ఎంతకాలం దేవునికి దూరంగా ఉంటాం? ఆ నక్షత్రాన్ని మనం చూసాం. ఆయన యొక్క పుట్టుక మనకు తెలుసు. పశువుల పాకలో జన్మించాడు నీ నా కొరకై. ఇంకా మనం హృదయాన్ని విప్పుకోమే. అన్నీ తెలుసు మనకి. చూపు ద్వారా చూస్తూ ఉంటాం, చెవుల ద్వారా ఎన్నో వర్తమానాలు వింటాం. మన హృదయానికి తాకనివ్వం. ఆ వెలుగుని హృదయానికి తాకనిద్దాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, నా కొరకు నువ్వు పశువుల పాకలో జన్మించావు. నా కొరకు నువ్వు ఆ వెలుగుగా వచ్చావు. పేతురు రాసిన పత్రిక ఒక్క మాట చదవండి, మనం ముగించుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 2:9 చదవండి ఎవరైనా. భక్తులను అమ్మ ఇందాక చదువుకున్న మాట అమ్మ. పేతురు రాసిన మొదటి పత్రిక. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని ఏర్పరచబడిన వంశమును, రాజులైనను, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు. ఆయన సొత్తు మనం. ఆయన సొత్తుగా మనం ఏర్పరచబడ్డాం. ఆయన వెలుగులోనికి మనం వచ్చాం. ఆయన సంఘంలోనికి మనం కూర్చొని ఉన్నాం. ఆయన వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. అందుకే మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనములో తమ పెట్టెలను విప్పి సాంబ్రాణిని బోళమును అర్పించు. చూసారా? ఇంత గొప్ప దేవుడు ఆ వెలుగును మనకు ప్రచురించాడు. మనం ఇంకా ఎందుకు మరి ఆ వెలుగులోనికి వచ్చి మన హృదయాలను విప్పుకోం? ప్రభువా, నా హృదయంలోనికి రా. నువ్వు ఆ మాట అనకముందే ఆయన నీ హృదయం అనే తలుపు నొద్ద నిల్చొని తడుతూ ఉన్నాడంట. చూసారా? నీ హృదయం అనే తలుపు తీస్తే ప్రభు ప్రవేశిస్తాడు. ఆ వెలుగు నీ కొరకై సిద్ధంగా ఉంది. ఆ వెలుగు నువ్వు పొందినట్లయితే ప్రభువుని ఆరాధించు. నీ హృదయం అనే పెట్టును విప్పి, ప్రభువా, ఇది నా హృదయపూర్వకమైన నా ఆరాధన. ఆయన నీ కొరకు దీన స్థితిలో ఆయన జన్మించాడు. ఆయన పుట్టుక దీన స్థితిలో ఉంది. ఆయన మరణము ఎంత భయంకరంగా ఉంది. ఆయన జన్మము కూడా లోకానికి వెలుగునిచ్చింది. ఆయన తిరిగి లేవటం కూడా ఎంత విచిత్రం. చూసారా? ఆయనకి ఇష్టమైన మనమే మన కొరకంట ఆయన అన్నీ ముందు సిద్ధపరిచాడంట. ఆదికాండంలో ఉంటుంది, ఎవరు తీయొద్దామాట. ఆదికాండంలో 2వ అధ్యాయంలో చూస్తే మన కొరకు అన్నీ సిద్ధపరిచాడు. అన్నీ సిద్ధపరిచి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన స్వరూపమందు మానవుణ్ణి నిర్మించుకున్నాడు. నిర్మించుకోవటమే కాదు, మనకు అధికారాలన్నీ ఇచ్చాడు. కానీ మనం అవి పొందలేం. అవి పొందకపోవడానికి గల కారణం ఏమిటంటే ఆజ్ఞ అతిక్రమమే. ఆజ్ఞే తూర్పు జ్ఞానులు తెలుసుకున్నారు. ఆ నక్షత్రము ద్వారా తూర్పు జ్ఞానులు ఆ యొక్క వెలుగును తెలుసుకున్నారు. మనం తెలుసుకోమే. దేవుడు మన కొరకు సమస్తాన్ని సిద్ధపరిచాడు. అన్నీ సిద్ధపరిచిన తర్వాత నోటి మాట ద్వారా సమస్తాన్ని సిద్ధపరిచాడు. కానీ ఆయన సొంత చేతులతో మనలను
చేసుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. అందుకే ఆయన ఆ మట్టి బొమ్మకి నాసిక నాంద్రములో ఆయన జీవాయువును ఊదగా నరుడు జీవాత్మ. చూశారా? అలాంటి పశువుల పాకలో పుట్టిన ఆ యొక్క కుమారుడు మరి ఇంత సిద్ధపరిచిన ఆ దేవుడు నీ కొరకు నా కొరకు మరి సమస్తాన్ని సిద్ధపరిచాడు, సమస్తాన్ని మన కొరకు ఏర్పరిచాడు. అయినప్పటికీ మనం ప్రభువుకు దూరం అయిపోతూ ఉన్నాం. అందుకు గల కారణం ఏమిటంటే ఆజ్ఞ అతిక్రమం. ఈనాడు ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చాడు, నా మాట వినుడి, నా మాట విని నా యొద్దకు వచ్చు అని ఎంత మాత్రమును త్రోసివేయను. ఆయన జన్మము ద్వారా, ఆయన యొక్క స్థితి గతుల ద్వారా, ఆయన యొక్క ఆ వెలుగు ద్వారా మనం వెలిగింపబడ్డాం. ఆ వెలుగులోనికి నిన్ను నన్ను పిలుచుకున్నాడు. ఎంతోమంది ఆయనకు తెలుసు, ఆయన అన్నీ ఏర్పరిచాడు, సమస్తాన్ని చేసిన ఆ దేవుడు మానవుణ్ణి, కేవలం మానవుణ్ణి ఆయన మార్చలేకపోతున్నాడు. కారణం ఏమిటంటే మన స్వనీతి. భూమి ఆకాశమా వేరు కమ్మన్నాడు. మరి అన్ని జీవరాశులన్నిటికీ ఆయన మాట ద్వారా చేశాడు. కానీ ఈ భూమి మీద మట్టి పురుగులమైన మానవులను ఆయన రక్షించుకోగలడు. కానీ అపవాదం అనేది, గర్వం అనేది ఆ మానవుణ్ణి దేవుని వైపు, ఆ నక్షత్రం వైపు మళ్లించలేకపోతూ ఉంది. ఆ యొక్క మానవుడు ఎంత పాపములో ఉన్నాడు. అందుకే ఆయన మన కొరకై, ఈ లోకానికి వెలుగునిచ్చేదాని కొరకై ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన పశువుల పాకలో జన్మించాడు. ఆయన పశువుల పాకలో జన్మించడమే కాదు, ఆయన నా జీవితంలో వెలుగుని ప్రచురింపజేశాడు. ఆ వెలుగు కలిగిన వారమైతే మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాట ఉంది, చదవండి. మత్తయి సువార్త, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియు ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించిరి. చదవమ్మా. తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరే. ఈనాడు మనం అన్నీ తెస్తాం, ప్రభువుకి కావలసినవి అన్నీ ఇస్తాం. పేరు కోసం ఇవ్వచ్చు, లేదా ఘనత కోసం ఇవ్వచ్చు, లేదా దేవుడు మనకిచ్చిన దాంట్లో కొంత తీసుకెళ్ళి దేవునికి ఇవ్వచ్చు. కానీ మన హృదయాలను విప్పుదాం. మలాకి 3:10 అంటాడు, అన్నీ ఇచ్చారంట. అయితే దేవునికి 10వ భాగం ఇవ్వడమే కాదు, దేవునికి మనకున్న దాంట్లో మరి 10వ భాగం ఇవ్వటమే కాకుండా మన హృదయాలను ఆయనకు సమర్పించుకోవాలి. మన హృదయాలను ఆయనకు అర్పించాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో, ప్రభువా నా కొరకు నువ్వు ఆ పశువుల పాకలో ఎవరు నిన్ను చేర్చుకోలేకపోయినా ఆ పశువుల పాకలో కనీసం శత్రువు కూడా లేని ఆ పాకలో నువ్వు నా కొరకు జన్మించావు. ఆ వెలుగును నాకు ప్రచురింపజేశావు. ఇన్నాళ్ళు నేను నీకు దూరంగా ఉన్నాను, ఇప్పుడు నువ్వు నాకు వెలుగును ప్రచురింపజేశావు నా కొరకే అని ప్రభువుని ఆరాధిద్దాం. ఈ యొక్క ఆరాధన నువ్వు అర్పిస్తే ప్రభువు నీ కొరకు సంతోషిస్తాడు, నీకు పరలోక రాజ్యంలో స్థానం కల్పిస్తాడు. ఇలాంటి ఆరాధన మన జీవితంలో కలిగి ఉండాలా. ఏమిటి ఆరాధన? బంగారము, సాంబ్రాణి, బోళమును, కానుకలను. అంత సంతోషపడతాడు దేవుడు. ఇవన్నీ సమర్పించేది ఒక ఎత్తు అయితే, మన హృదయాన్ని ఆరాధించేది ఒక ఎత్తు. ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో, నీ ఆరాధననే, నీ హృదయంలో నుండి వచ్చే ఆరాధనే ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయన సంతోషించాలంటే నువ్వు హృదయమారా ప్రభువుని ఆరాధించు, ఆయన సంతోషిస్తాడు. ఈనాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువును మనం ఆరాధించే వారంగా ఉందాం. ప్రభు ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.
మనం అందరం ఒకసారి లేచి నిలబడదాం. నూట 57వ పాట. కొత్త పుస్తకంలో అయితే 159. నూట 57వ పాటలో పల్లవి మొదటి 2 చరణాలు, చివరి చరణం పాడుకుందాం. కొత్త పుస్తకంలో 159, పాత పుస్తకం 157. కొంచెం ముందుకు చదువుకున్నాము. వెనక కూర్చోవాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం ఇబ్బంది లేకుండా ఉండేదా, కొంచెం ముందుకు చదువుకోండి. ఇప్పుడు ఇంకో మనిషి కూర్చోవచ్చు తెలుసా. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపెను, రక్తము చిందించి మా పాపము కడుగా శిలువపై అర్పించెను, శిలువపై అర్పించెను. త్యాగ సహిత ప్రేమ చూపి నెరవేర్చే తన నిబంధనను, త్యాగ సహిత ప్రేమ చూపి నెరవేర్చే తన నిబంధనను, మనలను తానే నిర్మించే గనుక మనలను ప్రేమించెను, మనలను ప్రేమించెను. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపెను, రక్తము చిందించి మా పాపము కడుగా శిలువపై అర్పించెను, శిలువపై అర్పించెను. శాశ్వత ప్రేమ చూపించెను, శిలువపై రుజువు గావించెను, శాశ్వత ప్రేమ చూపించెను, శిలువపై రుజువు గావించెను. తన రక్తముతో పాపులనెల్ల శుద్ధుల చేసెనుగా, తన రక్తముతో పాపులనెల్ల శుద్ధుల చేసెనుగా, శుద్ధుల చేసెనుగా. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపెను, రక్తము చిందించి మా పాపము కడుగా శిలువపై అర్పించెను, శిలువపై అర్పించెను. ఆత్మ శరీర ప్రాణములన్ అర్పించి ప్రభును స్తుతింతుము, ఆత్మ శరీర ప్రాణములన్ అర్పించి ప్రభును స్తుతింతుము. హల్లెలూయా స్తుతి మహిమ ఘనత ఎల్లప్పుడూ ప్రభుకే, హల్లెలూయా స్తుతి మహిమ ఘనత ఎల్లప్పుడూ ప్రభుకే, ఎల్లప్పుడూ ప్రభుకే. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపెను, రక్తము చిందించి మా పాపము కడుగా శిలువపై అర్పించెను, శిలువపై అర్పించెను.
వాక్యం వింటూ వచ్చాము. యేసు అనే మాటకు అర్థం ఏంటిది? రక్షకుడు. దానికి వాక్యం పూర్తిగా ఉంది. ఏం వాక్యం అది? రక్షకుడు అని అర్థం. అంటే దాని మీనింగ్ పూర్తిగా వాక్యం ఒకటి ఉంది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడెను. కనుక దావీదు పట్టణమందు మీ కొరకు ఎవరు పుట్టాడట? రక్షకుడు. ఈ రక్షకుడు దేని నుండి రక్షిస్తాడు అని అంటే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించేవాడు. మన పాపముల నుండి మనలను రక్షించడానికి, విమోచించడానికి యేసు ప్రభు తనను తాను తగ్గించుకొని ఈ లోకములోనికి వచ్చాడు. రెండో దిక్కుగా ఒక మాట ఇంట వచ్చేంటంటే వెలుగు. ఏం వెలుగు అది? ఏ వెలుగు అండి అది? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. ఆశ్చర్యకరమైన వెలుగు. అంతకు ముందు ఉంది ఏంటంటే భయంకరమైన చీకటి జీవితం, చీకటి గల జీవితంలో ఉన్నటువంటి వారం. అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనలను తీసుకొని వచ్చాడు, రక్షించాడు, వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలా? వాళ్ళు ఏం చేశారు? తమ పెట్టెలు విప్పి బంగారము, సాంబ్రాణి, బోళమును కానుకలుగా సమర్పించిరి. సరే, ఒకవేళ మనం వాటిని సమర్పించుకోలేకపోయినా మన హృదయం విప్పి ఏం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. హృదయం విప్పి ప్రభువుని ఆరాధించాలి. అయ్యా, నన్ను రక్షించడానికే ఈ లోకానికి వచ్చావు, తగ్గించుకొని వచ్చావయ్యా. చీకటిలో ఉన్న నన్ను, మొట్టమొదటిది పాపంలో ఉన్న నన్ను రక్షించావు. రెండవది చీకటిలో ఉన్నటువంటి నన్ను వెలుగులోనికి తీసుకొని వచ్చావు. కనుక ఈ కొద్ది మాటలతో మనం ప్రభువుని కొద్ది నిమిషాలు మనం ఆరాధన చేద్దాం. ఆరాధన చేయండి.